ఇప్పుడు మనకి దీన్ని బ్యాగ్ ఒక ఐసిడి బ్యాగ్ అంటారనమాట. దీన్ని ఏంటంటే అండర్ వాటర్ సీల్ డ్రైన్ అంటారు. ఎందుకు అంటే మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ ఒక గీత ఉంది, ఇనీషియల్ వాటర్ లెవెల్ అని రాసి ఉంది. అంటే ఇక్కడ వరకు తప్పకుండా మనము దీంట్లోకి గ్లూకోజ్ వాటర్ అంటే నార్మల్ సెలైన్ అంటారనమాట, అది నింపాలి. ఎందుకు అంటే దీన్ని కనుక మీరు గమనిస్తే ఈ పైపు ఇలా వచ్చి ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ వరకు మనం నీరు పోయాలి. నీరు పోయటం వల్ల ఏంటంటే లోపల ఉన్న గాలి ఛాతి లోపల నుంచి బయటకు వస్తుంది, కానీ అదే బయటి వాతావరణంలోని గాలి లోపలికి ఛాతి లోపలికి వెళ్లకుండా ఇది కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వరకు నీళ్లు లేకుండా ఈ బ్యాగ్ని ఖాళీగా వదిలేయకూడదు. వదిలేస్తే మళ్ళీ బయట గాలి ఈ పైప్ ద్వారా ఛాతి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మనిషికి ప్రాణహాని అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఛాతిలోకి వేసిన పైపుకి 7 రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఆ రంధ్రాల్లోంచి ఆ చెడు గాలి కానీ ఆ చెడు రక్తం కానీ చీము కానీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి లోపలికి వేసిన పైపు అది ఏమీ మూసుకుపోకుండా మంచిగా పనిచేస్తుందా లేదా చూడాలి అంటే దీన్ని కాలమ్ మూమెంట్ అంటారనమాట. ఈ పైపులోకి చూస్తే కనుక ఇక్కడ వరకు గ్లూకోజ్ నీరు ఉంది. మనం ఆ రోగిని గాలి తీసుకొని వదలమంటే ఇది పైకి కిందికి కదులుతూ ఉండాలి. అంటే ఇది కదులుతూ ఉందంటే అర్థం ఏంటంటే మనం ఛాతి లోపలికి వేసిన పైపు రంధ్రాలన్నీ ఓపెన్ అయి ఉన్నాయి, దాంట్లోంచి గాలి చీము బయటకు వస్తుంది అని తెలుస్తుంది మనకి. ఇది గనక కదలట్లేదు అంటే అర్థం ఏంటంటే లోపల మనం వేసిన పైపు అప్పుడప్పుడు చీము గడ్డలతో కానీ రక్తం గడ్డలతో కానీ, లేదు అంటే లోపల ఏమైనా గట్టి పదార్థాలు లాంటివి ఏమైనా ఉంటే దానివల్ల అవన్నీ రంధ్రాలన్నీ మూసుకుపోయి లోపల మనం వేసిన పైపే పని చేయట్లేదు అని చెప్పి అర్థం అనమాట. అందుకని తప్పకుండా మనం పైపు వేసిన తర్వాత ఇది పైకి కిందికి కదులుతుందో లేదో చూడాలి అంటే రోగిని గట్టిగా గాలి తీసుకొని వదలమని చెప్పాలి, కదులుతూ ఉంటుంది. పెద్ద అయినా ఒకసారి దగ్గు, మళ్ళీ ఇలా దగ్గమని చెప్పినా కానీ పైకి కిందికి కదులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని గనక గమనిస్తే దీన్ని ఎలా మంచానికి తగిలించాలి, లేదు అంటే ఒకవేళ మంచానికి తగిలించడానికి వీలు లేకపోతే ఎలా దీన్ని నిటారుగా పెట్టాలి అన్నది తెలుసుకుందాము. ఎందుకు అంటే నిటారుగా లేకపోతే ఏమవుతుందంటే బ్యాగ్ని కనుక ఇలా పెట్టినా లేదంటే కింద మన మూత్రం బ్యాగ్ లాగా పడుకోబెట్టినా ఏమవుతుంది అంటే ఈ నీరంతా పక్కకు జరిగిపోయి బయటి గాలి ఇక్కడ ఈ నీటి మట్టం ఉండదు కాబట్టి బయట గాలి లోపలికి వెళ్ళిపోయి ఈ పైప్ ద్వారా మళ్ళీ ఛాతిలోకి వెళ్ళిపోయి రోగికి ప్రాణహాని అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బ్యాగ్ అనేది నిటారుగా ఉండాలన్నమాట. నిటారుగా ఉంటేనే ఈ పైపు ఎప్పుడు ఈ నీళ్ల కింద ఉంటుంది, బయట గాలి ఎప్పుడు ఛాతి లోపలికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. దీన్ని నిటారుగా ఉంచాలి అంటే ఇలా మంచానికి దీనికి 2 కొక్కేలు ఉంటాయి, 1, 2. మంచానికి ఇలా ఏమైనా తగిలించాలి. పొరపాటున కొన్ని మంచాలకి ఇలా తగిలించే అవకాశం ఉండదు కాబట్టి మంచానికి ఏమైనా ఇలా చిన్న తాడు లాంటిది కట్టి అప్పుడు బ్యాగ్ని మంచిగా ఇలా తగిలించి ఇలానే నిటారుగా ఉంచాలన్నమాట. రోగికి కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పి దీన్ని ఎప్పుడు ఇలా నిటారుగా ఉంచాలని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ఈ బ్యాగ్ లోపలికి చీము కానీ రక్తం కానీ నీరు కానీ నిండిపోయిన తర్వాత దాన్ని ఎలా శుభ్రపరచాలి అన్నది కూడా తెలుసుకుందాం. దాన్ని శుభ్రపరచడానికి అంటే లోపల దీంట్లో ఉన్న చీము నీరు మొత్తం తీసేసే ముందు తప్పకుండా ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఈ పైపు ఇలా వచ్చి ఇక్కడికి ఈ బ్యాగ్లోకి వెళ్తుంది కాబట్టి మనం అది చేసే ముందు తప్పకుండా ఈ పైపుని ఇది కంపెనీ వాళ్ళే క్లాంప్ లాంటిది ఇస్తారనమాట దీన్ని మూసేయడానికి. సో ఇటొక వేలు పట్టుకొని దగ్గరగా ఈ బొటన వేళ్లతో దాన్ని ఇలా కిందికి నొక్కాలి. ఇటొక వేలు పెట్టి బొటన వేలుతో ఇలా కిందకి నొక్కాలి. మళ్ళీ తీసేటప్పుడు ఇటొక వేలు పెట్టి అలానే మళ్ళీ మనం బయటికి తీయాలి. దీన్ని క్లీన్ చేసే ముందు తప్పకుండా ఇది చేయాలన్నమాట. ఇది చేసి ఇలా కిందికి పెట్టాలి. ఇది చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం ఇక్కడ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉండి గాలి కానీ నీరు కానీ బయటికి కిందికి పైకి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఒక
ఒక 10 అంటే 10 ml సిరంజ్ తీసుకొని దీన్ని వెనక భాగాన్ని తీసేసేయాలి. తీసేసి దీని ద్వారా కూడా దీన్ని మూసేసేయచ్చు. అంటే ఎలా అంటే దీన్ని ఇలా పట్టుకొని ఇలా మడిచిపెట్టి దీన్ని ఇలా లోపలికి పెట్టేసేయాలి. పెట్టేస్తే ఏమైందంటే ఇది ఇక్కడ దీంతోనూ మూసేసాము కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి గాలి వెళ్ళే అవకాశం అంతా తగ్గిపోతుంది అనమాట. సో 10 ml సిరెంజ్తో మూసాము, కంపెనీ వాళ్ళు ఇచ్చిన దీని ద్వారా కూడా మూసేసాము.